హలో నమస్తే, వెల్కమ్ టు నవచైతన్యం న్యూస్. నేను మీ సురేష్ బాబు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక సంచలనం నిర్ణయం తీసుకున్నారండి. ఒక పెద్ద సాహసం అనే చెప్పొచ్చు ఆ నిర్ణయాన్ని. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో మంత్రుల్ని, ఎమ్మెల్యేలని ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళి కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్ళు చేసినటువంటి మంచిని ప్రజలకి అర్థమయ్యేలాగా వివరించమంటున్నారు. అదేంటి ఇప్పుడు వెళ్ళి ప్రజలకి ఈ 2 ఏళ్ళలో చేసిన మంచిని వివరించడం ఏంటని అనుకుంటే, రేపు జూన్ 12కి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. అంటే 4వ తారీఖు రిజల్ట్ వచ్చినప్పటికీ కూడా 12వ తారీఖు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో నేను క్యాబినెట్ సమావేశంలో మంత్రులకి బాధ్యతలు అప్పచెప్పారు. ప్రతి ఒక్క పేదవాడికి మనం చేసినటువంటి మంచిని అర్థమయ్యేలాగా చెప్పాలంట. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూసిన తర్వాత దీని గురించి చర్చిద్దాం. అభివృద్ధి శాఖల ప్రగతిని గురించి వివరించాలంట. మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం. అగ్రిగోల్డ్ సమస్యల పరిష్కారంపై జాప్యం దేనికి అని అధికారులని ప్రశ్నించి ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. వాళ్ళపైన అధికారులపై సీఎం ఆగ్రహం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న తరుణంలో మంత్రులందరూ ప్రజాక్షేత్రంలోనే గడపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర పునర్నిర్మాణం, మౌలిక వసతులు కల్పన, పర్యాటక రంగం, సంక్షేమ పథకాల విస్తరణపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుందంట. గత ప్రభుత్వం విధ్వంసకర నిర్వాహకాలపై మనం అధికారంలోకి రాగానే శ్వేతపత్రాలు విడుదల చేసి వాస్తవాలు ప్రజల ముందు పెట్టాం. అప్పటి నుంచి 2 ఏళ్ల కాలంలో ఆయా శాఖల్లో మనం సంపాదించిన అభివృద్ధి, తెచ్చిన మార్పులను ఈ నెల 28వ తేదీలోపు శాఖల వారీగా ప్రజలకు సవివరంగా వివరించాలంట అని మంత్రులకు సీఎం ఆదేశించారు. ప్రతి ఒక్క మంత్రి తమ శాఖల ప్రగతిని పక్కా గణాంకాలతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. నిజంగా ప్రజల్లోకి వెళ్ళి మా పరిపాలన ఎలా ఉంది అని అడిగే ధైర్యం ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తారంటారా? ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళకి ఇది ఒక గుబులుగానే ఉండొచ్చు. ఎందుకంటే కేవలం ఒక సంక్షేమ పథకాలు తప్ప జరిగిన అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. ఒక రాజధాని పునర్నిర్మాణం జరుగుతుంది అని ఒకటి తప్ప ఇక గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. గతంలో సిమెంట్ రోడ్లు నిర్మాణం చేశారు, ఇప్పుడు సిమెంట్ రోడ్ల నిర్మాణాలే చేస్తున్నారు, డ్రైనేజీలు వదిలేస్తున్నారు. ఇక ఎక్కడ ఉంది? నియోజకవర్గాల్లో అభివృద్ధి ఎక్కడైనా ఉందా? గత ప్రభుత్వం చేసిన తప్పే ఈ ప్రభుత్వం చేస్తుంది. అంటే ఈయన ఒక మాట అన్నారు, గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాలను శ్వేతపత్రాలు విడుదల చేశారంట. గత ప్రభుత్వం ఏం చేసిందని ఒకసారి మనం చూస్తే అప్పులు చేసి సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకి పప్పు బెల్లాల్లాగా పనిచేసింది డబ్బుని. ఈ మాట మనం అంటుంది కాదు, సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు అలాగే వాళ్ళ పార్టీ నాయకులే అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు, అందరూ అన్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇచ్చిన పథకాలనే పేర్లు మార్చి వాళ్ళు ఇచ్చిన దానికన్నా వాళ్ళు ₹10 ఇస్తే ₹2 కూడా ఇచ్చారు. మరి ఎవరు విధ్వంసం చేస్తున్నట్టు? అమ్మఒడి 15, తల్లికి వందనం 15,000 ఇవ్వాలి, మీరు ఎంత ఇచ్చారు? 13,000. మిగతాది ఏ ట్యాక్స్ పడుతుంది? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా మెయింటెనెన్స్కి 2,000 ఖర్చు చేస్తే జే ట్యాక్స్ అన్నారు. మరి ఇప్పుడే ట్యాక్స్? గ్రామాల్లోకి వెళ్ళి రైతుల వద్దకి మీకు గిట్టుబాటు ధర అందినయా అని ప్రశ్నిస్తారా? అసలు 11 సీట్లకు పరిమితమైన వైసీపీకి అంత మైలేజ్ రావడానికి కారణం ఏంటి? మీరు శ్వేతపత్రం విడుదల చేయాల్సిందేముంది? ప్రజలకు అర్థమయ్యే వాళ్ళకి ఆ తీర్పునిచ్చారు. మళ్ళీ మీరు శ్వేతపత్రాలు విడుదల చేసి ఇప్పుడు మళ్ళీ అది గొడ్డల పార్టీ అని, ఆ పార్టీ ఈ పార్టీ అని మళ్ళీ ప్రజల్లోకి వెళ్తే మీరు నవ్వుల పాలవటం తప్పనిసరి, ఖచ్చితంగా అవుతారు. మనం పరిపాలన ఇప్పుడిప్పుడే మొదటి ఏడాది మొత్తం ఒక సంక్షేమ పథకాలు అమలు చేయాల, 2వ ఏడాది అమలు చేసుకుంటూ వచ్చాం. ఒక పెన్షన్ల మట్టికి ముఖ్యమంత్రితో సహా అందరూ పాల్గొని అది ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయలేని పని ఆ పెన్షన్లు ఇవ్వటమే అదో పెద్ద టాస్క్ లాగా అందరూ పాల్గొని దాన్ని హైలైట్ చేసుకుంటున్నారు. ఏదైనా ఆదాయం వచ్చేదా అంటే లేదు. పెన్షన్లు ఇవ్వటం, పెన్షన్లు అధికారులు ఇస్తారు కదా, దాంట్లో ముఖ్యమంత్రి పాల్గొనడం, తర్వాత కూటమి నాయకులు పాల్గొని వీళ్ళ జేబులో డబ్బులు ఏదో ఇచ్చినట్టు వీళ్ళు పాల్గొనడం, ఇవంతా కూడా చూసే వాళ్ళకు ఉంది. గత ప్రభుత్వం పంపిణీ చేసిందిలే కానీ ఆ ప్రభుత్వం చేసింది వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసింది. కానీ ఇప్పుడు సాక్షాత్ ముఖ్యమంత్రి ఉండటం,
ముఖ్యమంత్రి గారు ప్రతి నెల ఒక్కొక్క గృహాన్ని విజిట్ చేయటం, అక్కడ వీడియో షూట్లు చేయటం, అలాగే లోకల్లో ఉన్న నాయకులు ఒక పెన్షన్ తీసుకున్నది ఒకరైతే వాళ్ళ చుట్టూ 20 మంది ఉండి ఇవ్వటం, ఇవన్నీ కూడా ఓన్లీ ప్రచార ఆర్భాటం తప్ప ఏం కనపట్ల. గత ప్రభుత్వం ఏం చేసిందో ఈ ప్రభుత్వం అదే చేసింది. ఆల్టర్నేట్గా మన ఆంధ్రప్రదేశ్కి ఏమైనా పార్టీలు ఉన్నాయా అంటే ఉన్నొక్క పార్టీ తెలుగుదేశం పార్టీ చంకలోనే ఉంది. ఇక మనం ప్రశ్నించేవాడెవడు, అడిగేవాడెవడు. డిఎస్సి అభ్యర్థుల గురించి అంత గందరగోళం జరుగుతుంది. ఇప్పుడు దాని గురించి వెళ్ళి అడిగే దమ్ముందా ప్రజల్లోకి? గిట్టుబాటు ధర లేక రైతులు అరటిని నేలపాలు చేశారు. ఇప్పుడు అరటి మీకు గిట్టుబాటు ధర వచ్చింది అరటిగాని అడుగుతారా? మొక్కజొన్నకు వచ్చిందంటారా? వరికి వచ్చిందని అడుగుతారా? మీకు యూరియా సరిగ్గా అందిందా లేదా అని అడుగుతారా? తల్లికి వందనం 15,000 పడిందని అడుగుతారా? ఇవన్నీ అడుగుతారా? రోడ్లు బాగున్నాయి అని అడుగుతారా? ఏం అడగగలుగుతారు? నియోజకవర్గంలో ఒక దీర్ఘకాలిక సమస్య ఉంటే ఆ సమస్య తీర్చమని ఆ ఎమ్మెల్యే సిఫార్సు చేస్తే అది ఆ సమస్యను పరిష్కరించగలిగే సత్తా గవర్నమెంట్కి ఉందా? కూటమి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో కట్టలేరుపై ఉన్నటువంటి వంతెన కూలి 2 రాష్ట్రాల మధ్య సంబంధాలే తెగిపోయినాయి. విద్యా సంస్థలకు వెళ్ళాలంటే, పిల్లల పాఠశాలకు వెళ్ళాలంటే 20-30 మైళ్ళు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి అప్పుడు దాపరించింది. మరి మీరు అక్కడ అది చేయించగలిగారా ఇమీడియట్గా? మీకు ఎన్టీఆర్ జిల్లాలో మంచి సీట్లు వచ్చినాయి కదా, అది చేయగలిగారా? సామాన్యుడికి ఇసుక ధర సరిగ్గా అందుతుందో లేదో అని అడగగలుగుతారా? ఇవన్నీ ప్రజల్లోకి తిరిగి ఇదో పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు ఎమ్మెల్యేలకి. కేవలం గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా సంక్షేమ పథకాలు ఒకటి తప్ప గట్టి అభివృద్ధి ఎక్కడా లేదు. ఆ ప్రభుత్వం గురించి వదిలేద్దాం, గత ప్రభుత్వం గురించి దానికి తీర్పు ఇచ్చారు ప్రజలు, దాని గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రజలు తీర్పిచ్చి పక్కన ఉన్నారు. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు పక్కనకి వెళ్ళి ఇంకా వైసీపీ గురించి మీరు ఏం చెప్తారు? 2 ఏళ్ల నుంచి వైసీపీ భజన చేస్తూనే ఉన్నారు. ఆయన పులివెందుల ఎమ్మెల్యే అని వెటకారంగా మాట్లాడారు. మరి ఆ పులివెందుల ఎమ్మెల్యేకి ఎందుకు అంత భయపడాల్సి వస్తుంది? ఇంకా ఏమున్నాయి? విద్యుత్ బిల్లులు ఎంతవరకు తగ్గించారు? కరెంట్ ఎంతవరకు ఉంటుంది కోతలు లేకుండా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 20 లక్షల ఉద్యోగాలకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు 2 ఏళ్లలో? అంటే 4 లక్షల చొప్పున 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు? డిఎస్సి ఎన్నిసార్లు రిలీజ్ చేశారు జాబ్ క్యాలెండర్? సో ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళి ఇచ్చేయాలి. కేవలం ఒక ఫంక్షన్ గురించో లేకపోతే సిమెంట్ రోడ్ల గురించో కాదు. ఎంతమందికి పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చారు ఇప్పుడు వచ్చి ప్రభుత్వం వచ్చి? సో ఇదంతా పెద్ద టాస్క్. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో, అసలు ఈ జనంలోకి వెళ్ళాలనే కాన్సెప్టు ఎంత ధైర్యం ఎలా వచ్చిందో, దీన్ని ఎమ్మెల్యేలు మంత్రులు ఎలా ఫేస్ చేస్తారో చూద్దాం. ఒకవేళ వస్తే ఆ చెడ్డ పేరు మంత్రులకో ఎమ్మెల్యేలకో రాదు, ప్రభుత్వానికే వస్తుంది. ఎందుకంటే ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారి నిధులు. ఏది కావాలన్నా సరే, ఏది కావాలన్నా వాళ్ళే ఇవ్వాలి. వీళ్ళు మొత్తం జిల్లాలో 240 వరకు చట్టాలు నిర్మించాల్సి ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో ఎన్ని నిర్మించారు? తాత్కాలిక పనుల పేరుతో మళ్ళీ లక్షల ప్రజాదానాన్ని తగలేయడం తప్ప శాశ్వత పరిష్కారం చూపించారా? గ్రామాల్లో వెళ్ళే రోడ్లు కొంతవరకే డెవలప్ చేశారు. ఇంకా మిగతా వాటి పరిస్థితి ఏంటి? ఇంకా చేస్తూనే ఉన్నారు. 2 ఏళ్లలో ఏమి మనం చేసాం? వైసీపీని మట్టికి ఎప్పటికప్పుడు సభల్లో తిడతాం, మన కార్యక్రమాల్లో, మన పార్టీ కార్యక్రమాల్లో కూడా వాళ్ళ గురించి మాట్లాడతాం. ప్రభుత్వ పథకాలకు రిలీజ్ అయినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడతాం. గత ప్రభుత్వం ఆ తప్పు చేసే కదా వాళ్ళు ఆడ కూర్చుంది. మళ్ళీ మనం అదే ప్లేస్లోకి వెళ్ళాలంటే ఎలాగా? చూద్దాం ఎలా ఫేస్ చేస్తారో దీన్ని కూటమి మంత్రులు ఎమ్మెల్యేలు.